హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఫాల్గుణ మాసము బహుళ అమావాస్య 2025లో మార్చ్ 29వ తేదీన శనివారం రోజున రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం అనేది మరి ఏ దేశాల్లో కనపడుతుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అలాగే సూర్యగ్రహణ సమయం ఏమిటి అనే విషయం అనేది తెలుసుకుందామండి. సాధారణంగా సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఇలా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చు, లేకపోతే కంకణాకార సూర్యగ్రహణం కావచ్చు, లేకపోతే పాక్షిక సూర్యగ్రహణం కావచ్చు, ఏదైనా ఏర్పడవచ్చు. అయితే 29వ తేదీన మార్చిలో మాత్రము పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం అనేది మరి మన భారతదేశంలో కనబడుతుందా లేదా అనే విషయం అనేది తెలుసుకుందాము. ఫాల్గుణ అమావాస్య రోజున ఉగాదికి ముందు రోజున వచ్చే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదండి. అయితే నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే గ్రహణానికి ముందు 12 గంటల ముందే సూతకాలం అనేది వర్తిస్తుంది. అయితే ఈ సమయంలో గుడులు కూడా మూసేస్తారు. సూతకాలం అనేది కూడా మనము పాటిస్తాము. అయితే ఈ గ్రహణానికి మాత్రము సూతకాలం అనేది మనము పాటించాల్సిన అవసరం లేదు, నియమాలు పాటించవలసిన అవసరం లేదు అని అంటున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం పాటించాలి అనుకుంటే మీరు మీ అభిప్రాయం కొద్దీ మీ ఇష్టమైతే మీరు పాటించవచ్చండి. ఎందుకంటే మనకున్నది ఒకటే సూర్యుడు కాబట్టి మనకి ఆ కిరణాలు మన మీద పడితే ఏమైనా ప్రభావం వస్తుందేమో అని కొంతమందికి సందేహం అనేది రావచ్చు. కాబట్టి మీ ఇష్ట ప్రకారము మీ పెద్దలను కనుక్కొని మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఆ రోజున మాత్రము చక్కగా మీ పనులు అనేవి చేసుకోవచ్చు. నియమాలు అనేవి ఏం లేవు. కాకపోతే ఇంకా సందేహం ఉంటే మీరు ఒక గదిలోనే నిద్రపోయి ఆ సమయం వరకు మీరు బయటికి రాకుండా ఉండి తర్వాత మీ కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చండి స్నానం చేసిన తర్వాత. అయితే ఏ దేశాల్లో కనిపిస్తుంది, మరి గర్భిణీ స్త్రీలు ఒకవేళ మన వాళ్ళు ఆ దేశంలో ఉంటే మరి నియమాలు పాటించాలి కదండి. సూతకాలం అనేది పాటించాలి, అలాగే పట్టు విడుపు సమయాల్లో స్నానం అనేది చేయాలి. కాబట్టి ఒకవేళ పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం మాత్రం ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. అయితే ఏ దేశాల్లో ఏర్పడబోతుంది, మరి వారు నియమాలు పాటించాలి కదా, మనం తెలుసుకుందాము. ఈ గ్రహణము బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనజులా, వాటికన్ సిటీ దేశంలందు కనిపించును అని ఇచ్చారు. కాబట్టి ఈ దేశంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలండి. గ్రహణ సమయం కనుక తెలుసుకోవాలనుకున్నాం కదా. మరి ఫాల్గుణ మాసము బహుళ అమావాస్య 29వ తారీఖున మార్చ్ నెల 2025 శనివారము రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది మన కాలమాన ప్రకారం అయితే మధ్యాహ్నం 2:31 నుండి రాత్రి అంటే సాయంత్రం 6:13 వరకు అయితే ఉందండి. అయితే హోలీ రోజున 14వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం అనేది ఉంది. అది కూడా మనకి భారతదేశంలో కనిపించదు. దాని వివరాలు కూడా నేను ఒక వీడియో చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ చంద్రగ్రహణం అనేది ఏ దేశాల్లో ఏర్పడుతుందో ఆయా దేశాల వారు నియమాలు అనేది పాటించాలి కదండి. సూతకాలం అనేది గ్రహణానికి 12 గంటల ముందే ఉంటుంది కాబట్టి ఆ సూతకాల నియమాలు పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణానికి గ్రహణశూల అని పాటించాలండి. ఆయా దేశాల్లో కనుక మన వాళ్ళు ఉన్నట్టయితే మీరు గ్రహణశూల కూడా పాటించండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ గ్రహణశూల ఎలా పాటించాలి అనేది కూడా మీరు వీడియో చూడండి. పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాలి. గర్భిణీ స్త్రీలకి చేత కాకపోతే కనీసము విడుపు స్నానం అయినా చేయాలండి. అలా చేస్తే మీకు దోషం అనేది అంటకుండా ఉంటుంది, పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు అండి. మరి ఈ వీడియో 29వ తారీఖున మార్చ్ 2025న ఏర్పడబోయే సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.